విడుదల రజనీని ప్రజెంట్ అరెస్ట్ చేసేందుకైతే విజిలెన్స్ అధికారులు ముందుకొచ్చారు. ఎందుకంటే 2 కోట్లు ఈమె తీసుకుందంట, 2,20,00,000. ఇంకా మిగతా కూడా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చిందంట, పోలీసులకు, ఈమె దగ్గరికి వచ్చాయి. ఈమె నుంచి ఆ 20,00,000 ఇంకా ఇట్లా విడిపోయి వాళ్ళ దగ్గరికి చేరినాయి. అసలు ఎందుకు చేసింది ఇంత పెద్ద క్రైమ్ అంటే? అయితే విడుదల రజనీ కాదు, వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క అందరు కూడా ఇలాంటివి చేసిన వాళ్ళే. ముఖ్యంగా విడుదల రజనీ మీద అయితే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, అన్నింటిని కూడా కప్పిపుచ్చుకున్నారు. సో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పుడు ఇప్పుడైతే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఉంది. ఆమెకి కొంతమంది అయితే ఇప్పుడు ఫిర్యాదులు ఇచ్చారంటే ఈమె మీద, ఈమె ఖచ్చితంగా అక్రమాలు చేసింది, మా దగ్గరనే కూడా డబ్బులు తీసుకుందనే విధంగా ఇచ్చారు. అంటే క్రషర్ మిషన్ దగ్గర నుంచి రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్క పని, ఆమె నియోజకవర్గంలో కావచ్చు, ఆమె ఆధ్వర్యంలో ఏవేవైతే జరుగుతాయో ప్రతి దాని మీద కూడా మీరు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే మీ మీద నేను ఏదో అక్రమంగా కేసు పెట్టి మీరే చేశారని చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్పు. సో ఇప్పుడు ఒకటి క్రషర్ మిషన్ ఉంటుంది, ఏది మనకు మైనింగ్ చేసి అన్ని కూడా కంకర కానీ రాళ్ళు అవన్నీ తీస్తారు కదా. సో అక్కడ మిషన్ కి సంబంధించి తను అక్కడికి వెళ్ళి మీరు ఇక పాలన డబ్బులు నాకు ఇవ్వాలి, లేకపోతే మీ మీద 50 కోట్లు ఫైన్ వేపిస్తా అధికారుల నుంచి అని బెదిరించిందంట. సో ఈమెకు తోడు, ఈ మొక్కామని అనుకుంటే ఈమెకు తోడు పోలీసులు కూడా ఈమెకు సహకరించారు. సో ఇక్కడ మొత్తానికి వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ అయితే ఇవ్వమని చెప్పారు. సో ఇవ్వమని చెప్పినప్పుడు ఈమె ఏమన్నది, 50 కోట్లు ఫైన్ వేపిస్తా అన్నది. సో 50 కోట్లు కట్టడం వాళ్ళకు భారం అవుతుందా, 2 కోట్లు కట్టడం భారం అవుతుందా? సో ఖచ్చితంగా 2 కోట్లు ఇస్తామని ఒప్పుకున్నారు. సో 2,20,00,000 ఈమె చేతికి ముట్టినాయి. సో ఈ విషయం అన్నిటి కూడా మనం చెప్పడం కాదు, విజిలెన్స్ అధికారులు ఆధారాలతో పాటు చూపించారు ఇప్పుడు. సో 2 కోట్లు ఈమె దగ్గర ఉన్నాయి, మిగతా 20,00,000 ఇంకా 20,00,000 ఏమో ఈమె పిఏకి వచ్చినాయి, మిగతా 10,00,000, 20,00,000 10,00,000 ఏమో ఈమె పిఏకి, ఇంకా 10,00,000 ఎవరైతే పోలీస్ అధికారులు జాషువా అనే వ్యక్తి ఈమెకు అక్కడ బెదిరించడానికి, ఈమెకు సపోర్ట్ చేయడానికి సహకరించినంట, ఆయనకు 10,00,000. సో మొత్తానికి 2,20,00,000 ఈమె తీసుకుంది. అంటే తెలిసిందే ఇంత, అంటే తెలియని ఇంకా చాలా ఉన్నాయి. ఈ 2,20,00,000కి సంబంధించి ఆధారాలతో పాటు విజిలెన్స్ అధికారులు ఇప్పుడు గవర్నమెంట్ కి సమర్పించారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం నిర్ణయం తీసుకుంటారో, ఈమె మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని దాని మీద ఉత్కంఠ నడుస్తుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో మనం లాస్ట్ టైం కూడా విన్నాము, ఏదో రోజాకి సంబంధించిన కేసులో కూడా అక్రమంగా తన ఏదైతే శాఖలో ఉండేనో సంబంధించి బ్యాట్స్ కానీ అవన్నీ నాసిరకప్పు తీసుకొచ్చింది అనే వార్తలు విన్నాం. ఇప్పుడు కూడా తిను కూడా ఒక మినిస్టర్ అయ్యి ఉండి ప్రతి దాంట్లో, అంటే మినిస్టర్లు అందరూ కూడా వాళ్ళ ఉన్న శాఖలలో ఏదో ఒక దాంట్లో నుంచి డబ్బులు తీసుకుంటారు. అక్రమాలు అన్నాక ఎమ్మెల్యేలు మినిస్టర్లు చేస్తారు, కానీ వీళ్ళు ఏ లెవెల్లో చేశారంటే అది ఇంకా ఆ నంబర్ వినగానే షాక్ అయ్యా. ఇప్పుడు ఒక్కొక్క దానికి 2 కోట్లు అంటే క్రషర్ మిషన్ అంటే మామూలు విషయం కాదు. ఆల్రెడీ అది ఒక స్టోన్ మైనింగ్ చేసి దాన్ని క్రష్ చేసి వాళ్ళు బిజినెస్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అందులో గవర్నమెంట్ ఒక కొంత ఖచ్చితంగా వెళ్తుంది, జిఎస్టీ కింద కావచ్చు ఒక వాటా ఖచ్చితంగా వెళ్తుంది. సో అవి కాకుండా ఇంకా వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే మీ మీద ఎక్స్ట్రా ఫైన్ ఇస్తాను, 50 కోట్లు ఇస్తాను, ఇది ఒక్క దాంట్లో ఇంత అంటే ఇంకా అన్నిట్లో కూడా ఇంకెన్ని అక్రమాలు ఉండొచ్చు. 2 కోట్లు అంటే దాదాపుగా 10-20 కోట్ల వరకు కూడా ఉండొచ్చు, ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. చాలా మంది ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి మీద. చూద్దాం మరి విజిలెన్స్ అధికారులు తనను అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి బయటకు ఎట్లా వస్తుంది ఏంటని.